జై మార్కండేయ, జై జై మార్కండేయ. పద్మశాలి అంటేనే వైద్యులు. జగత్పేటలో ప్రతి ఇంటికి ఒక వైద్యుడు. వైద్యుడు అంటే మామూలు వైద్యులు కాదు, వాళ్ళు రాజ వైద్యులు. వాళ్ళు హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్, నియర్లీ 1 year అవుతుంది కావచ్చు వీడియోస్ చేయక. సో ఈరోజు మెయిన్ వీడియో వచ్చేసి వన భోజనాలు. ఒకప్పుడు బయటకు వెళ్ళి తినాలి అంటే అది ఆషాఢంలో మాత్రమే వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు మనము ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా వంటలు చేసుకుంటున్నాం, బయట తినేసి వస్తున్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. ఊరందరూ అనుకొని ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు ఇలా ఒక రోజుని ఫిక్స్ చేసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పద్మశాలి సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలా వనభోజనాలు అయితే ప్రిపేర్ చేశారు. అందరూ అనుకున్న తర్వాత ఇలా ఒక మేకను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇలా కుప్పలైతే వేశారు. మార్నింగే ఇంట్లో వంటల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెజ్ తినే వాళ్ళకు పప్పు, చిక్కుడుగాయ ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టాము. అలాగే చికెన్ గుడాలు, నార్మల్ గుడాలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాము. ఈసారి నాన్ వెజ్ వంటలన్నీ నేనే ప్రిపేర్ చేశాను. సో చేస్తున్న కొద్దీ ఇంకా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద వంటలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లో చేసుకొని వెళ్తే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, బయట చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మనం వెళ్ళేదే లేట్ టైము, ఇంకా లేట్ అవుతుంది, అక్కడ ఉన్నట్టు అనిపించదు అని చెప్పేసి అందరూ ఇంట్లోనే వంటలు చేసుకొని రావాలని చెప్పేసి అనుకున్నారు. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఒకసారి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం అయితే కొంచెం ఐడియా వస్తుంది ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో ఇంట్లోనే వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇలా వనభోజనాలకి వెళ్ళక ఒక 30 సంవత్సరాలు అవుతుందంట. నా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాము, కానీ 2-3 ఫ్యామిలీస్తో అలా బయటికి అయితే వెళ్ళాము. ఇలా అందరం కలిసి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మా ఊర్లోనే ఒక మామిడి తోట, ఆ మామిడి తోటలకు అయితే వెళ్ళాము. అలాగే వీళ్ళు ఏదైతే ఒక సంఘం ఉంటుందో ఆ సంఘం వాళ్ళే ఇలా వాటర్ క్యాన్ అయితే ఒక ఫ్యామిలీకి ఒకటి అన్నట్టు అలా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ స్టేజ్ అయితే వేశారన్నమాట. స్టేజ్ వేసి కొంచెం మనకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు ఇలాంటివి ఏమీ తెలియదు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అవగాహన రావాలని చెప్పేసి ఇలా స్టేజ్ చేసి అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారని చెప్పేసి. జస్ట్ ఏదో వెళ్ళి తినేసి రావడం అని చెప్పేసి అనుకున్నారు, కానీ అంతకు మించి అరేంజ్మెంట్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీ అలా కూర్చున్నారు అన్నమాట. ఇంకా దీంట్లో వర్షాలు ఒకటి, ఈ వర్షం పడకుంటే కొంచెం మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఈ వర్షాల వల్ల కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. 2 days నుండి వర్షం పడుతూనే ఉంది, నైట్ దాకా వర్షం పడింది. సో దేనికైనా దేవుడు సహకరించాలంటారు కదా, ఆ విధంగా మార్నింగ్ నుండి వర్షం అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయిందన్నమాట. సో అందరికి కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ. నాకు ఒక పండగ వాతావరణం అయితే కనబడుతుంది. జై మార్కండేయ. మన భోజన కార్యక్రమం ఎక్కడెక్కడ అందరూ మన ఊళ్ళో బయట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ సంతోషంగా అందరూ కలిసి ఉండాలని ధన్యవాదాలు. మనం 30 ఏళ్ళ నుంచి మనం చేసుకోలేదు, ఇప్పుడు చేసుకున్నాం కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రతి సంవత్సరం ఇట్లే చేసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మార్కండి. పద్మశాలి అంటే
చాలా మంచి పవిత్రమైన కులం. కాకపోతే ఏంటంటే బ్రాహ్మణ్స్ కొన్ని తెగలు వాళ్ళ ఉనికి కోసం కొన్ని తెగలు సృష్టించి మనకు బాగా ఇబ్బందికరంగా అందరినీ అంటే సమాజంలో వ్యత్యాసాలు పెట్టుకుంటూ వాళ్ళు కులాలను విభజించి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది. ఇక పోతే మనం బేగంపేట గురించి మాట్లాడాలంటే పద్మశాలి అంటేనే వైద్యులు. బేగంపేటలో ప్రతి ఇంటికి ఒక వైద్యుడు అంటే మామూలు వైద్యులు కాదు, వాళ్ళు రాజవైద్యులు. వైద్యులు అంటే ఎటువంటి వైద్యులు అంటే మన దగ్గర చింతామణి ఒక టాబ్లెట్స్ అవి ఏం చెప్తుంటాయి, దాంతో అప్పటిదాకా మెడిసిన్ తయారు చేసి నమ్మిన వైద్యం మీద ఉన్న ఉపద్రవంతో అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చిన రోగాలు దట్ ఈస్ పవర్ ఆఫ్ పద్మశాలి. అంటే వాళ్ళ మెడిసిన్ కాదు, అక్కడ వాళ్ళు ఇచ్చిన నమ్మకం, అక్కడ నమ్మకస్తులు పద్మశాలి. ఈ రకంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని చేసిన పడుతున్న అందరికీ పేరు పెట్టిన మనస్ఫూర్తిగా చెప్తూ నమస్కారం చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు చెప్తున్నా కూడా చేయండి, దానికి అందరి సహకారం ఉంటుంది. చాలా మందికి ఫోన్ చేసినాం, కొంతమంది ఫోన్ ఇచ్చేయాలి, కొంతమంది మాకు విలువది చెప్పాలని కూడా కొంచెం కామెంట్ చేశారు. 99% అందరికీ కాంటాక్ట్ అయితే చేసినాం. ఏదైనా మెసేజ్ ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తోనే కలిసి ఉండడం ఫస్ట్ టైం కాబట్టి ఇంట్రడక్షన్ అయితే జరిగింది. ఏదైనా మ్యారేజ్కి వెళ్తే అంత తీరిగ్గా మాట్లాడుకోవడం జరగదు కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ ఇంట్రడక్షన్, పిల్లలకు కానీ కూతుర్లకు కానీ పెళ్ళిళ్ళు అవుతాయి కదా, సో వాళ్ళందరూ ఇంట్రడక్షన్ అయితే జరిగింది. తర్వాత ఎవరి ప్లేస్కి అయితే వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ మేమైతే ఈ స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి అందరూ మాట్లాడేసరికి టైం 2:30 అయింది. లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తిందామని చెప్పేసి అయితే అందరూ ప్లేస్కి వచ్చారు. మళ్ళీ అందరు తిన్న తర్వాత మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొంచెం అరేంజ్మెంట్స్ అలా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆ జనరేషన్ వరకు అయితే అందరికీ తెలుసు వనభోజనాలు అంటే ఇలా ఉంటాయి, ఇలా చేసుకుంటారని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంది. ఇంకా నాకన్నా చిన్న వాళ్ళకి, మా పిల్లలకైతే అసలు వనభోజనాలు అంటే ఐడియా కూడా లైఫ్ ఒకప్పటి జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చూస్తే అంత ఆర్టిఫిషియల్ అయింది. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, టీవీ, ఫోన్, మొబైల్ ఇట్లా చూసుకుంటూ ఉంటారు అంతే. ఇప్పుడు రానున్న రోజులలో పిల్లలకి ఇదంతా తెలియట్లేదు, తెలియాలి, అవగాహన రావాలని చెప్పేసి ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. సిటీస్లలో డిజిటల్ డీటాక్స్ అని చెప్పేసి వీక్లీ ఒక రోజు టీవీ, ఫోను ఇట్లాంటివి ఏమీ చూడకుండా ఒక డే మొత్తం స్పెండ్ చేస్తున్నారు పిల్లలకి బయట అవగాహన రావాలని. మొబైల్స్, టీవీ చేయబట్టి పెద్దవాళ్ళు కూడా అసలు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు కూడా టీవీకి, సీరియల్స్కి ఇలా అంకితం అయిపోతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పిల్లలు ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఒక డే మనం అరేంజ్ చేసుకుంటే పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది, కల్చర్ కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పేసి. తినడం అంతా కంప్లీట్ అయిపోయే వరకు 4:30 అయింది. తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. వాళ్ళకి మళ్ళీ డిసప్పాయింట్ కాకుండా గిఫ్ట్స్ కూడా స్పాన్సర్ చేశారన్నమాట. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ అయితే మనము, మన ఇంట్లో వాళ్ళు, మామయ్యలు, అత్తమ్మలు, పిన్నులు ఇంతే వరకు తెలుసు. ఒకప్పుడు వీళ్ళందరినీ చూసిందే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వీళ్ళు ఎవరో ఉండే అన్న థాట్ అయితే వస్తుందన్నమాట. సో అలా మనుషులకి కమ్యూనికేషన్ అనేది తక్కువ అయిపోయిందన్నమాట. వీళ్ళు ఎవరో ఉండే అని గుర్తుకు తెచ్చుకునే సందర్భాలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు అలా కాదు, ఎక్కడున్నా కూడా వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళు. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ వస్తే వాళ్ళని వెళ్ళడానికి ఇప్పుడు కూడా కలుస్తాడు. అంటే అప్పటికి ఇప్పటికీ కాంటాక్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది, ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చాలంటే వెళ్ళి వాళ్ళని కలిసేసి వస్తారనమాట. మా మమ్మీ కూడా అంతే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసేసి వస్తుంది అనమాట. లేకుంటే వాళ్ళన్నా ఇంటికి వస్తారు, అంత హ్యాపీగా స్పెండ్ చేస్తారు. ఒక్కసారి చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరి ఫేస్లో స్మైల్ అయితే ఉంది. ఇంట్లో ఉంటే ఈ హ్యాపీనెస్ ఉండదు, నార్మల్గా ఇంట్లోనే ఉండాలి. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనము క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం ఆడవాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుంది, అందరితో కలిసినట్టుగా ఉంటుంది, కొంచెం నేచర్లో కూడా ఎంజాయ్ చేసినట్టుగా. ఒకసారి అందరి ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. వీళ్ళందరూ సేమ్ విలేజ్ వాళ్ళు కాదు, కోడళ్ళు, కూతుర్లు, ఎక్కడెక్కడో నుండో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మింగిల్ అయి మాట్లాడుకొని ఇలా హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తున్నారు. ఓన్లీ తినడం కోసమే కాకుండా ఇలా మనం ఏదైనా క్రియేట్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది.
పిల్లలకు కూడా ఇలాంటి సందర్భాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇలా ఒకసారి మనం చేసుకుంటే వేరే వాళ్ళు కూడా ఇలా చేయడానికి ట్రై చేస్తారు. బ్యాక్ అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి కూడా కాలేదు, అప్పుడెప్పుడో వెళ్ళారంట వంటలకి. మెయిన్గా ఏంటంటే పద్మశాలీస్ అందరూ ఒక దగ్గర ఉన్న ఊళ్ళో ఎక్కువగా ఉండరు. భివండి, సోలాపూర్, సిరిసిల్ల ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారనమాట. వాళ్ళందరూ గ్యాదర్ కావాలంటే చాలా కష్టం కాబట్టి ఒక 10 ఫ్యామిలీస్ అలా అటెండ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సోషల్ మీడియా వల్ల దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అయితే వెళ్ళింది. అందరూ కాల్ చేశారు ఇలా వెళ్ళారా అని చెప్పేసి. ఈ జనరేషన్ వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ ఏదన్నా ఉన్నాయంటే బర్త్డే పార్టీస్, బయట షాపింగ్కి వెళ్ళడం, టీవీలు, ఫోన్లు చూడడం ఇంతే అయిపోయింది. అందరి ఫేసెస్ చాలా హ్యాపీగా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడు చూసిన పిల్లలు ఫోన్స్, టీవీ చూస్తూ ఇదే ప్రపంచం అనుకుంటారు, కానీ ఆ రోజు పిల్లలందరూ చాలా ఇంటరాక్ట్ అయ్యారు. అకౌంట్లకు రావు. తొందర ఊదు. ఇప్పటి ఈ జనరేషన్లో అందరూ బిజీయే, అందరూ ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరు మాట్లాడుకోరు. ఎవరికి వర్క్ వాళ్ళకే ఉంటుంది. కనీసం తిన్నావా అని చెప్పేసి కూడా కమ్యూనికేట్ చేసుకోరు. ఒక్కొక్క ఫ్యామిలీలో ఫోను, టీవీ ఉంటే సరిపోతుంది, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా పట్టించుకునేంత టైం లేకుండా పోతుంది. చాలా సంవత్సరాల నుంచి వనభోజనం అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు కుదరలేదు.
ఎందుకంటే నా బిడ్డ రాలేదని నా అల్లు రాలేదని ఇలాంటి అనేది మనం ఎప్పుడు పెట్టుకోవద్దు. ప్రతి సంవత్సరము అందరము ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు అందరూ వచ్చినట్లయితే అందరికీ ఫైనల్లీ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అందరు బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇలా ఒక్కరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటే, మనం టైం తీసుకుంటే ఎవరైనా లైఫ్లో పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇయర్ మొత్తంలో ఏదైనా 1-2 డేస్ అలా సెలబ్రేట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.